గ్రీటింగ్స్ అనే జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తున్నామన్న శుభవందనములు. మరి చూసుకున్నట్లయితే చాలామంది పడిపోయాడు ఎక్కడ అంటే నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ చూపులు, నెగిటివ్ తలంపులు. అందుకని సామ్స్ ఫస్ట్ ఏం చెప్తుంది? కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. చూసారా, మన ఆలోచనలు, మన థింకింగ్ వే ఎలా ఉండాలి? పాజిటివ్గా ఉండాలి. మనం సజ్జనుడు తన సద్విషయం నుంచి మంచి విషయాన్ని తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ దండిది నుంచి చెడ్డ విషయాన్ని తెచ్చును. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు పొందలేని వాటిలను పొంది ఉన్నామని నమ్ముడి అన్నారు. చూసిరా, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఒకప్పుడు శాస్త్రవేత్తలు పాజిటివ్గా ఆలోచించే ఇవన్నీ కనుగొన్నారు. ఒక పక్షి ఎగరడాన్ని చూసి రైట్ సహోదరులు విమానాన్ని కనుగొన్నారు. ఒక అన్నం మీద మూత ఉడుకుతున్నప్పుడు ఆ వేడికి ఆ మూత ఉంటుంది కదా, కింద పడుతుంది. దాన్ని బట్టి ప్రార్థన చేసి ఆలోచించి పాజిటివ్గా ఆలోచించి ఏం చేసిర్రు? ఒక రైలు ఇంజన్ కనుగొన్నారు. ఇంకా లోతుగా ఆలోచిస్తే ఒక అగ్గిపెట్టెలో ఉండి దారపు ఈ అగ్గిపెట్టె మూతలో ఆ అగ్గిపెట్టె మూతలో పెట్టి మాట్లాడితే ఆ దారాల ద్వారా ఏమైంది? ధ్వని విని టెలిఫోన్ కనుక్కున్నారు. ఇప్పుడు టెలిఫోన్ ఏమైంది? చాలా జ్ఞానంగా స్టెప్ బై స్టెప్ ఎదిగిపోతుంది. ఒకప్పుడు కేబుల్స్ ద్వారా ల్యాండ్ ఫోన్ నడిచినాయి. ఇప్పుడు స్టార్టో ప్రోటో అయినో ఆవరణాలు ఉంటాయి గాలిలో, వాటి అయినో ద్వారా వైర్లెస్ ఫోన్ వచ్చింది. ఇప్పుడు ఫోన్లు, టచ్ ఫోన్లు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, జీమెయిల్, మెయిల్స్. ఇది చూసిరా, అసలు ఒకప్పుడు ఇది నమ్మలే, ఇట్లా అయితే నమ్మలేరు. కాబట్టి మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఏమి పాజిటివ్గా ఆలోచించండి. యోనా చూసిర్రా, చేప కడుపులో 3 రోజులు నీళ్ళు లేక అన్నం లేక, అసలు చేప ఎక్కడ ఉంటుంది? నీళ్ళల్లో ఉంటుంది. చేప కడుపు లోపల ఎలా ఉంటాయి? అవయవాలు తడిగా ఉంటాయి. యోనా ఆ తడిలో ఉండి మొరపెట్టిండు, దేవుడు ఉత్తరం ఇచ్చిండు. మరి జీసస్ డయల్ నెంబర్ జెర్మియా 33:3, నాకు మొరపెట్టుకుని నీకు ఉత్తరం ఇచ్చేదని, నువ్వు గ్రహింపలేని గూఢార్థమైన విషయం నీకు తెలియచేసేదను. దానియేలు నుండి సింహ గుహలో ఉండి ప్రార్థన చేస్తే నోట్లను మూయబడ్డాయి. శద్రకబెద్నెగో మోషేకు అగ్నిగుండంలో అగ్నిని చల్లారిపోయారు. కాబట్టి మీరేం చేస్తారంటే పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా చూడండి, ఏది చేసినా పాజిటివ్గానే చేయండి. ఒక ప్రవక్త ఉన్నాడు, పాలు ఎంగి చూడండి. కొరియా అనే దేశంలో గుడిసె యందు డేరాలు వేసుకొని కడుకోడు పేద కుటుంబం నుంచి జన్మించిన వాడు మరణావస్థలో క్షయవ్యాధితో మరణిస్తున్నప్పుడు చిన్న పిల్లల ద్వారా సువార్త విని భాషలు పెట్టి షబరిక రబరబరి జింబాబన సబదరి గ్లోరీ షబరిక లబొద్దుఫు అనే భాషలు పెట్టి ప్రపంచవ్యాప్తంగా తన సంఘం స్ప్రెడ్ అయింది. అసలు ఆ కొరియా దేశం అధ్యక్షుని పేరు కంటే ముందుగా పేరు తెలిసేది క్రైస్తవులకు పాల్ యంగిచోనే అంటారు. అంటే అంత గొప్ప దైవజనుడు అయ్యాడు. కాబట్టి మనం ఏం చేద్దాం? పాజిటివ్గా ఆలోచిద్దాం. మీరు కష్టాల్లో ఉన్న, ఇబ్బందులు ఉన్న, ఇరుకుల్లో ఉన్న, మోషే చూడండి, ఐగుప్తు నుంచి కానానుకు ఎన్ని రోజులు? అది 11 రోజుల ప్రయాణమే. కానీ దేవుడు వాళ్ళ టెస్ట్ చేసి వాళ్ళను పరీక్ష చేసి ఆ హేరేబు కొండ చుట్టూ నింపుతాడు ఇశ్రాయేల్ జనాంగాన్ని. 11 రోజుల ప్రయాణం ఎన్ని రోజులు చేసాడు? 40 సంవత్సరాలు చేసాడు. చూసిరా? కాబట్టి మీకు టెస్ట్, అగ్ని లాంటి టెస్టులు వచ్చిన నశించిపోతున్న సువర్ణం చూడండి, అది ఎట్లా కంసాలి చేత కొట్టబడుతుంది, అగ్నిలో ఓర్చుకుంటుంది. కాబట్టి తర్వాత దానికి ఒక మంచి రూపం వస్తుంది. కాబట్టి మీకు ఇప్పుడు ఎన్ని శ్రమలున్నా, ఇబ్బందులున్నా, ఇరుకులున్నా దీవిస్తూ ముందుకెళ్ళండి, శపించద్దు. క్రీస్తు చూసిరా, క్రీస్తు ఏం చేసిండు? కానానులో మొదటి అద్భుతం, నీటిని ద్రాక్షరసంగా మార్చిండు. అక్కడి నుంచి సువార్త చేసుకుంటూ గలిలయ, కపెర్నహూం అవన్నీ ప్రాంతాలు తిరిగాడు. కొరజీన, బెత్సైదా,
రకరకాల ప్రాంతాలలో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా ప్రార్థనలు దీవిస్తూ, ఆత్మచేత దీవిస్తూ, వాళ్ళందరిని దీవిస్తూ ముందుకెళ్ళిండు. కానీ శపించలేదు. దీవిస్తేనేమో దీవెనలు, శపిస్తేనేమో శాపాలు. మీరు చేస్తున్న ఇప్పుడు ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏ వృత్తి పైనైనా, ఏ పనైనా కానీ మీ పైన యజమానిని దీవించండి, కింద వర్కర్లను దీవించండి. మీ ఇంటి పక్కోళ్ళను, ఇంటి ముందరోళ్ళను, ఇంటి వెనుకోళ్ళను, మీ ఇంట్లో వాళ్ళను. ఎక్కడో ఒక చోట కోపము, ఆవేశము అనేది వస్తుంది. కానీ ఉదయంలో కోపం వస్తే సాయంత్రం వరకు ఉంచుకుపోతాడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే దీవిస్తూ దయాగుణ ఉదయంతో ఉంటూ ముందుకెళ్ళండి. మదర్ తెరిసా చూడండి, ఆమె సేవ చేస్తున్నప్పుడు ఎంతోమంది వచ్చారు. యూరోప్ కంట్రీస్ నుంచి చాలామంది వచ్చారు. కానీ ఆమె జాలి, కరుణ, దయ అవన్నీ ఉంచుకొని ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ పొందింది. మిగతా వాళ్ళంతా పొందలేదు. ఎందుకంటే వాళ్ళు జాలి, కరుణ, దయ అనేది లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మొదటి కొరింథీ 13వ అధ్యాయము, మీకు శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కొంటే ఒక రోజుకు ఒక 15 సార్లు చదవండి. నీటి ప్రవాహంకు రాళ్ళు నునుపుగా అయినట్టు మీ ప్రవర్తన అవుతుంది. అంటే దాంట్లో ప్రేమ గురించి అపోస్తలుడైన పౌలు క్షుణ్ణంగా రాస్తాడు. ప్రేమ దోషములన్నింటిని కప్పును. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, వీటిలో నిలిచినది ప్రేమయే. ప్రేమ మత్సరపడదు, డమ్ముగా ప్రవర్తింపదు, అమర్యాద, అవన్నీ గురించి, ప్రేమ గురించి ఎంత మంచిగా రాస్తారంటే చాలా మంచిగా రాస్తాడు అపోస్తలుడైన పౌలు. చూడండి, ద గ్రేట్ ప్రాఫిట్. తార్సు అనే పట్టణంలో కోట్ల ఆస్తిపరుడు గమలీయుల దగ్గర విద్యను అభ్యసించి అతడు డేరాలు కుట్టి, బండలు కొట్టి 14 పత్రికలు రాసిండు. మరి అదే రోమా అనే దేశంలో ఉండి ఆస్తులన్నీ పెంట గొప్పగా ఎంచుకొని 14 పత్రికలు రాసిండు. కాబట్టి మీకు ఎలాంటి శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఉన్నా కానీ ఇతరులను దీవిస్తూ ముందుకెళ్ళండి. జాలి, కరుణ, దయ కలిగి ఉండండి. క్రీస్తు చూసిరా, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం వరకు యూదులను దీవిస్తూ, అందరినీ దీవిస్తూ, అన్యజనాంగాన్ని కూడా దీవిస్తూ ముందుకెళ్ళండి. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కారాలు చేస్తూ. కాబట్టి పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా మాట్లాడండి, పాజిటివ్గా చూడండి. ఆమ్వే ఈజ్ ద బెస్ట్ బిజినెస్ ఇన్ ద వరల్డ్. ద బిల్ గేట్స్ అంటాడు, మైక్రోసాఫ్ట్ అధినేత. ఆమ్వే బిజినెస్ అనేది కడుకోడు పేదలు ప్రారంభించారు. జావిన్ అండ్ రిచ్ డివోర్స్ ఆ ఆమ్వే కంపెనీ అధినేతలు. కానీ బ్రిట్ సిస్టమ్ అనేది ఒక సిస్టమ్. బిల్ బ్రిట్ అనే వ్యక్తి ఎన్నో నెట్వర్క్ మార్కెటింగ్లు చేసి నష్టపోతాడు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అతని అనుభవాన్ని ఒక సిస్టమ్ పెట్టిండు, బ్రిట్ సిస్టమ్ అని. వాళ్ళ ఇంటి పేరు అది. అయితే అతడు ఏం చేస్తాడు, ఆ సిస్టమ్ని LYF, లాంచింగ్ యువర్ ఫ్యూచర్, ప్రపంచంలో 120 దేశాల్లో నడుస్తుంది ఇప్పుడు. అది బిజినెస్ ప్రపంచం మొత్తం నడుస్తుంది. అంటే అది ప్రపంచం అంతమైతేనే అయిపోతుంది. అంత మంచి సిస్టమ్. అతడు ఏమంటాడంటే మనం పాజిటివ్గా చూడాలి, పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్గా మాట్లాడాలి. అప్పుడు మనకంతా పాజిటివే. తన బిజినెస్ ఒక దేశంలో పాజిటివ్గా చేసినట. అక్కడ అనుకున్న దానికంటే విస్తారమైన బిజినెస్ నడిచింది. అందులో చాలా మంచి బైబిల్ బోధకులు అందరు ఉంటారు. అసలు అందులో లేని వ్యక్తులు అందరూ ఉండరు. సో మీరు పాజిటివ్గా ఆలోచించండి, అందరి గురించి ముందుకెళ్ళండి. మీకు ఇప్పుడు ఎలాంటి శ్రమలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, ఇరుకులు ఉన్నా, మీ ఇంట్లో ఆస్తి తగదాలా, అత్త కోడలు పడతలేదా, కొడుకు తండ్రి పడతలేదా, మనం ఏం చేయాలి? మోకాల్లోని ఇతరులను దీవించాలి. యోబు ఏం చేసిండు? ఊజు దేశంలో ధనవంతుడు, ప్రస్తుతం ఉన్న ముఖేష్ అంబానీ లాగా, అజీజ్ ప్రేమ్జీ లాగా చాలా కోట్ల ధనవంతుడు. అన్నీ పోతాయి. ఏం చేసాడు? మోకాల్లోని ఇతరులను దీవించాడు. ఎంతైతే కోల్పోయిండో 2 ఇంతల ఆశీర్వాదం ఇస్తాడు.
కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇతరులను దీవించండి. మీ ఇంట్లో కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు అన్నీ పోయి ఆశీర్వాదకరంగా మారుతాయి. మీకు వాక్యం బోధిస్తున్న యాజకులను దీవించండి, పరిచారకులను, కార్పెట్లు వేస్తున్న వాళ్ళను, వంటలు చేస్తున్న వాళ్ళను, పాటలు పాడుతున్న వాళ్ళను, అందరినీ ఏసునామమున గ్లాసు నిలేస్తే ఎవరో వాళ్ళని అందరినీ దీవించండి. ఖచ్చితంగా మీకు మెండైన దీవెనలు ఉంటాయి. ఫలించండి, ముందుకెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ప్రేజ్ లార్డ్. మరి నా కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేయండి. హెబ్రీ పత్రిక 13:18 ప్రకారం, అదేవిధంగా మొదటి తెస్సలోనిక 5:25 ప్రకారం అపోస్తలుడైన పౌలు అంటాడు, ద గ్రేట్ ప్రాఫిట్ 14 పత్రికలు రాసిన ప్రవక్త మా కొరకు ప్రార్థన చేయుడి. ఎందుకంటే స్ట్రెస్ అనేది బాగుంటుంది. హై కాలింగ్, హై టెంప్టేషన్, పెద్ద పిలుపు, పెద్ద శోధన. కాబట్టి మోషే చూడండి, ధర్మశాస్త్రం రాసిండు, మోషే చేసిన అద్భుతాలు గిన్నీస్ బుక్ రికార్డ్స్, కానీ చివరికి కానానులో అడుగుపెట్టలేకపోయాడు. ఇక్కడ సాధారణ దుష్టాపవాది ఎలా ఉంటాడు? మొదటి పేతురు 5:7-8 ప్రకారం గర్జించిన సింహం వలె ఉంటాడు. కాబట్టి మా కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేయండి. మా నాన్నగారి పేరు రాజం, నూతనంగా దేవుని నమ్ముకున్నారు. టెంప్టేషన్. తమ్ముని పేరు మోహన్, భార్య భర్తలు వేరుగా ఉన్నారు. ఐక్యత కోసం ప్రార్థన చేయండి. తమ్ముని పేరు మోహన్, భార్య జమున, వాళ్ళ భార్య కూతురు శివాని. మరి మా అత్తమ్మ పేరు మల్లవ్వ, జాండిల్స్ అయిన పసిరికలు. ఆమె కూడా విశ్వాసంలో వచ్చేటట్లు ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. మా భార్య పేరు లత, వాళ్ళ అక్క పేరు గంగు, గొడుగు ప్రమీల, భార్గవ్, గుగిల తిరుపతి, లక్ష్మి, మల్లేశం, దేవక. వీళ్ళందరినీ దీవించండి. మీకు మెండైన దీవెనలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్.